నకిలీ పత్రాలతో అమాయకులకు స్థలాలు అమ్మి మోసం చేసిన కేసులో 7గురిని అరెస్ట్ చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. బండ్లగూడ జాగిరిలోని పద్మశ్రీ హిల్స్ కాలనీలో వినీతా చౌదరికి చెందిన 600 గజాల ఓపెన్ ప్లాట్ను ఇతరులకు అమ్మారు నిందితులు. ఇమాన్యుయల్, నగేష్ అనే ఇద్దరు కలిసి దివాకర్ వర్మ అనే మరో వ్యక్తికి అనుకూలంగా పవర్ ఆఫ్ అటార్నీ రూపొందించారు. ఆ తర్వాత ఆ స్థలాన్ని సుభాష్ని అనే మరో వ్యక్తికి 63 లక్షలకు సేల్ డీడ్ను చేశారు. ఆ తర్వాత వల్లి అనే మరో వ్యక్తి మధ్యవర్తిత్వంలో 4.5 కోట్లు ఇతరులకు అమ్మారు. తాము మోసంపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓన్లీ ఫేస్ వాల్యూ మీద నమ్మకంగా చెప్తేనో లేకపోతే ఒక డాక్యుమెంట్స్ అన్ని కలర్ఫుల్ గా చూపిస్తేనో కొనుక్కునే కంటే ముందు దాంట్లో క్లియర్ గా వాళ్ళ అడ్రస్లు అవన్నీ ఉంటాయి. కొంచెం ఓపిక చేసుకొని ఆ అడ్రస్ కి వెళ్ళి వెరిఫై చేసుకుంటేనే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మోసపోరు అన్నట్టు. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చేసిన 4 పెద్ద అరెస్టులన్నీ కూడా ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు నమ్మి తీసుకోవటం అన్నట్టు. ఆ వ్యక్తి వేసుకున్న బట్టలు, అతను కలిసే ప్లేస్, తర్వాత వాళ్ళు పెట్టే అపాయింట్మెంట్, వాళ్ళ పక్కన ఉన్న హంగామా చూసి వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు, వీళ్ళు కరెక్టే అని చెప్పి కొని మోసపోతున్నారు. పాయింట్ ఏంటంటే యాక్చువల్ ఒరిజినల్ ఓనర్ నుంచి 2-3 లింక్ డాక్యుమెంట్లు ఉంటే అందరి అడ్రస్లు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ జిరాక్స్లు ఇవ్వగానే వీళ్ళు లీగల్కి ఇచ్చారు. అదే లీగల్కి ఇచ్చిన వాళ్ళు ఒక 500 రూపాయలు పెడితే వాళ్ళ ఇంటి దాకా మోటార్సైకిల్ వెళ్ళేది. అది వెరిఫై చేస్తే అసలు ఆ ఇంటి అడ్రస్ ఉందా, అసలు ఆ మనిషి ఉన్నాడా, నిజంగా ఆమె కెనడా ఉందా, ఇవన్నీ బేసిక్ మినిమం జాగ్రత్తలు తీసుకొని వెరిఫికేషన్ అనేది ఈ రోజు అవసరం అనిపిస్తా ఉంది. లేకపోతే మన దగ్గర నార్సింగి, రాజేంద్ర నగర్ ఏరియాలో ఎక్కువ ఈ కేసులు ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ 15 మందిలో అనిల్ అనేవాడు దీంట్లో ఈ డాక్యుమెంట్లు తయారు చేసుకొని వచ్చి వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ప్లాన్ చేసిందేమో ఇమాన్యుయల్, తర్వాత నాగయ్య, తర్వాత దీంట్లో దివాకర్ వర్మ, సుభాష్ని వీళ్ళందరేమో ట్రాన్సాక్షన్ లో ప్రాసెస్ లో ఉన్నారు. కొంతమంది బ్రోకర్స్ ఉన్నారు. ఈ బ్రోకర్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళని చాలా మంది ఇప్పుడు అక్కడ ఏదైనా షాప్కి వెళ్తే సేల్స్ మ్యాన్ కనుక మన ఇంప్రెస్ చేసి ఏదో ఒకటి మనకి ఇచ్చినట్లు వీడు ఏం చేస్తుంటాడు, ఈ బ్రోకర్ నాకు ఇక్కడ మొత్తం తెలుసు, వీళ్ళు చాలా జెన్యూన్ పార్టీ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తాడు. ఈ ఫేస్ వాల్యూ మీదనే వెళ్తేనే ఇదంతా అవుతుంది. దీంట్లో వలి అని చెప్పి ఒక బ్రోకర్, తర్వాత శివరాజ్ అనేవాడు, తర్వాత ఈ చంద్రమోహన్ అనేవాడు, వీళ్ళందరూ కూడా లోకల్లో రియల్టర్ గా చిన్న ప్లాట్లు అమ్ముకునే వాళ్ళే మీడియేటర్లుగా, వాళ్ళ అన్నలుగా అట్లా పరిచయం అయిపోయి వీళ్ళు